ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ ఎన్నికల హామీని అమలు చేస్తున్న భాగంగా జూలై మాసంలో 4,000 పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ని 4,000కి పెంచి 4,000 ఇవ్వటమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా గత 3 నెలలకు కూడా అంటే ఏప్రిల్ మే జూన్ మాసాలకు కూడా ఏదైతే బకాయి ఉందో దాన్ని కలిపి 7,000 రూపాయలు 64.8 లక్షల మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తామని నేను మరి క్రమం తప్పుకోకుండా మరి ఆగస్టు 1వ తారీఖున 2వ మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ 64 లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొన్నటిదాకా గత ప్రభుత్వం చెప్పుకునేది 2,35,000 మందిని వినియోగించి మేము ఇంటింటికి పెన్షన్లు పంపుతున్నామని చెప్పేసి, కానీ కేవలం 1,00,000 కంటే తక్కువ మంది ఉన్న సచివాలయం సిబ్బందిని వినియోగించుకొని కేవలం ఒకే ఒక రోజున 96% పెన్షన్లను ఇంటింటికి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తాను. మోటివేట్ చేయగలిగిన నాయకత్వం ఉంటే ఈ రాష్ట్రంలోని అధికారులు కానివ్వండి లేకపోతే సిబ్బంది కానివ్వండి వీళ్ళందరూ ఏదైనా సరే చేయగలరు అని నిరూపించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తామని నేను మరి రేపటి రోజున మరి ప్రతి ఒకే రోజులో పూర్తి చేయాలి, ఏదైనా మిగిలి ఉంటే 2వ తారీఖున పూర్తి చేయాలి 100% అని చెప్పేసి కలెక్టర్గా మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా గత నెలలో జరిగిన అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఏదైతే సంఘటనలు జరిగినాయో ఈ పంపిణీలో కొంత తప్పులు కానివ్వండి లేకపోతే ఆలస్యం కానివ్వండి లేకపోతే కొంతమంది ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేయటం కానివ్వండి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేసి మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ అటువంటి పునరావృతం అయితే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక దేశంలోనే 1-2 స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి వృద్ధులకి మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి పోయినసారి 4,048 కోట్లని ఒకటే రోజున పంపిణీ చేశాం. మరి రేపటి రోజున 4,000 లెక్కన అదేవిధంగా పెంచిన హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా దాదాపు 2,737.4 కోట్లని ఒకటే రోజు పంపిణీ చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారులందరికీ కూడా పోయినసారి కొంత సర్వర్స్ ఇబ్బంది పెట్టినా కూడా మరి సచివాలయం సిబ్బంది కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి చాలా కమిట్మెంట్తో ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్లు తీసుకెళ్ళటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ లేకపోతే ప్రజల ఉపాధి విషయాల్లో కానివ్వండి ఒక విజన్ లేని వ్యక్తి కేవలం స్వార్థంతోనే పనిచేసిన వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైన విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించిన విషయం గత ఎన్నికల ద్వారా మనందరూ కూడా అర్థమైంది. మరి ఇటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక సమస్యలున్నా కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు, కానీ అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ నుంచి తప్పించుకొని తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా
ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే, మీకు దమ్ముంటే, మీరు గనక మేలు చేశారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో, శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో, ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి. లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు, లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పండి. మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచమంటే, దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తలా. ఎందుకంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా, లేతే ప్రభుత్వ తప్పిదం మూలంగా ఒక రైతు ఏదన్నా దుర్మరణానికి పాలైనా, లేదా ఒక ఉపాధి కార్మికుడు దుర్మరణానికి పాలైన ప్రభుత్వ తప్పిదం మూలంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఏదైనా ప్రొటెస్ట్ చేయటమో లేకపోతే కార్యక్రమం చేయటమో అర్థం చేసుకోగలం. కానీ ఒక గంజాయికి అలవాటు పడిన, దుర్వ్యసనాలకి అలవాటు పడ్డ ఇద్దరు యువకులు వ్యక్తిగత తగాదాలతో ఒక మారణకాండ జరిగితే దాన్ని తీసుకెళ్ళి అదే నేషనల్ ఇష్యూ అయినట్టు చేయటం ఎంతవరకు సబబో కూడా ప్రజాస్వామ్యులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అబద్ధాలు, వాస్తవాలు మీకు దమ్ముంటే మీరు చెప్పే ఏదైతే మీ పత్రిక ద్వారా ఒక పాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నారో దాన్ని ఇంకా మెరుగ్గా అసెంబ్లీలోకి వచ్చి మీకు చెప్పదలుచుకుంది అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అవసరమైతే ఇంకా ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపోయినా సరే మీరు లేవనెత్తే ప్రతి సమస్యకి సమాధానం చెప్పడానికి, మీరు చేసిన ప్రతి తప్పిదానికి ఆధారాలతో సహా నిరూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అసెంబ్లీలోకి వచ్చి మరి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే ఆ సవాలు స్వీకరించలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి కేవలం నాకు పత్రిక, నాకు టీవీ ఉంది కదా అని చెప్పేసి దాని ద్వారా అబద్ధాలు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి, లేకపోతే మా కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామని నేను. మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామని నేను. రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. టీడీపీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తామన్నాను. మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న 1,20,00,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి 4 ఏళ్లలోనే 5,330 కోట్ల రూపాయలు 12 లక్షల మంది రోగులకి చెల్లించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నుంచి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా అనేకమైన వినికిడి లోపం ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ కానివ్వండి, గుండె ఊపిరితిత్తులకు సంబంధించి 6 లక్షల మందికి, మూత్రపిండ మార్పిడి లాంటి వాళ్ళకి 3.5 లక్షల మందికి మరి వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత ఈ ప్రభుత్వం కూడా మనం చేస్తామని నేను. అంతేకాకుండా క్లెయిమ్ అందంగానే, అంటే వైద్యం చేయగానే హాస్పిటల్స్ పంపించే క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో 70% క్లెయిమ్స్ని వెంటనే చెల్లించిన ఘనత గత చరిత్ర
తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించేయండి, ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ సేవల్ని అందించలేము అని చెప్పేసి మరి ఈ సేవలను ఆపేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మీ చేతకాని తలం మూలంగా ఎంతమంది పేదలు ఈ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు కోల్పోయారో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేయటానికి పూనుకునే కంటే మీ పత్రిక ఉంది కదా అని చెప్పేసి దాంట్లో అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసే కంటే మీకు దమ్ముంటే మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన పరిపాలన అందించామని చెప్పేసి నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సోదాహరణంగా పూర్తి ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత బకాయిలు పెట్టారు, ఎంత నష్టం చేశారు, మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేకూరిందని ఆధారాలతో సహా చెప్తున్నారో మీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలుంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పేసి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఛాలెంజ్ చేశారు. మీకు ఇప్పటికైనా సరే ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసే కంటే అసెంబ్లీకి వచ్చి మీ వాదన ఏముందో, లేకపోతే మీరు చేసిన ఘనమైన పనులు ఏమున్నాయో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు మేలు చేశారో, లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్రం దుర్గతి పాలైందో చర్చించడానికి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తూ, తప్పకోకుండా ఏదైతే ప్రజలు తిరుగులేని తీర్పుతో ఈ ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేమందరం కూడా అహర్నిశలు కష్టపడతామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇదేమిటంటే పూర్తిగా భ్రష్టు పట్టించారు ఈ రాష్ట్రాన్ని. అబద్ధాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ వైఫల్యాల నుంచి, వాళ్ళు చేసిన దురాగతాల నుంచి, వాళ్ళు భూ కబ్జాలు కానివ్వండి, లేకపోతే రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేయటం కానివ్వండి, లేకపోతే అభివృద్ధికి కేటాయించిన నిధుల్ని డైవర్ట్ చేసి అభివృద్ధిని పూర్తిగా అడుగంటించిన విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి ప్రయత్నాలు, ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ఇది పూర్తిగా అవాస్తవం. తప్పకుండా ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. తప్పకుండా ఆలోచన చేయమని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి అబద్ధాలను ఆపకపోతే ఈ ప్రభుత్వం, ఈ ప్రతిపక్ష పార్టీ, అంటే ప్రతిపక్ష పార్టీ అనొచ్చో, లేకపోతే మరి ప్రతిపక్షమే, అంటే హోదా లేకపోయినా కూడా ప్రతిపక్షమే, ఆ ప్రతిపక్షం కేవలం ఈ రాష్ట్రం మీద బురద జల్లటానికి, ఈ రాష్ట్రం యొక్క మన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్న విషయాల్లో తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా లీగల్గా ఏ అవకాశాలు ఉన్నా కూడా ప్రభుత్వం వదలకుండా ఈ అబద్ధాలు ప్రచారం చేసిన పత్రికల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.